కాళ్ళకు దండం పెట్టేటప్పుడు కూడా చాలా మందికి దండం ఎలా పెట్టాలో తెలియదు. ఒకటేసారి పెట్టాలి వంగి. ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, అంటే భగవంతుడికి పెట్టేటప్పుడు ఫస్ట్ పాదాలకు పెట్టేటప్పుడేమో గురువు పాదాలు పెట్టేటప్పుడు మనము పూర్తి వంగి సాష్టాంగం మెన్ చేయొచ్చు, చెస్ట్ తాకకుండా ముడిచినట్టు ఉమెన్ చేయొచ్చు. ఒకటేసారి పెట్టాలి. రెండోసారి పెడితే నువ్వు మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తున్నావు. వాళ్ళది శక్తి తీసుకున్నారు, మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు రెండోసారి పెడితే. ఇక మూడోసారి పెడితే అర్థం లేదు, అయిపోతుంది. సో ఒకటేసారి మనస వాచ కర్మన ఏదో మాట్లాడుతున్నప్పుడు గురువు పెట్టద్దు. వాళ్ళు చెప్పులు వేసుకున్నప్పుడు పెట్టద్దు. చెప్పులు తేమని చెప్పాలి మనం, నేను పెడతాను అని చెప్పాలి. వాళ్ళ దృష్టి మన మీద పడాలి. పెడతాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఆగాలి. వాళ్ళు మీ వంక మీ అందు ధ్యాస ఉంచి అప్పుడు దండం పెట్టాలి. దండం పెట్టినప్పుడు వాళ్ళు మీకు దీవెనలు ఇస్తారు. ఆ దీవెన మీకు రావాలంటే ఆ 2 ఫోకస్ ఉన్నప్పుడే దండం పెట్టలేకపోతే పెట్టకండి. ఇది తెలియదు చాలా మందికి. ఏది మనం చెప్పులేసుకున్నప్పుడు ఏదో మాట్లాడుతున్నప్పుడు టక్కన ఏదో ఇట్లా 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 పద్ధతిలాగా 10 సార్లు ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతుంది. అది నెంబర్ 1. ఎందుకంటే ఇప్పుడు దండం పెట్టడం మీద కూడా కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు కొంతమంది ధ్యానులు కాళ్ళకి దండం పెట్టొద్దు అంటారు, హీలింగ్ చేయొద్దు అంటారు. ఇంకో కాంట్రవర్సీ ఏముంది, ఇంకా మీకు బెటర్ తెలియదు నాకంటే ఈ కాంట్రవర్సీలు. సో యజ్ఞాలు చేయొద్దు అంటారు, పూజలు చేయొద్దు అంటారు, దీపాలు పెట్టొద్దు అంటారు. ఈ 5 ఉన్నాయి సూత్రాలు. మనము అన్నిట్లో ఉన్నాం. పాద పూజ చేయొద్దు అంటారు. అయితే నేను అన్నిట్లో ఉన్నాను అంటే అన్నిట్లో మీనింగ్ చెప్తా. నాకు చెయ్యాలి అది నాకు అని కాదు, అన్నిటికీ మీనింగ్ ఉంది. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక గురువుకి పాదాలకు దండం పెడతాం. ఎందుకు పెడతాం మనం దండము? ఆయన యొక్క శక్తి మనకి వస్తుందనే కదా. ఆయనే కంటిన్యూస్గా వాళ్ళు దైవారాధనలో శరణాగతిలో ఉంటారు. మరి ఆయనకి వీళ్ళది ఎనర్జీ పోద్దా, కర్మ వస్తుందా? ఇదో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మన ఎనర్జీ పోద్దేమో, వాళ్ళు డిప్లీట్ అవుతారు, పెట్టొద్దు అని ఒక కాంట్రవర్సీ ఉంది. అయితే దీనికి నేను ఏమంటానంటే తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. పెట్టే వ్యక్తి సరిగ్గా పెట్టక టకాటకా పెట్టిపోయినా తీసుకునే వ్యక్తి ప్రాపర్గా ఉంటే, అలైన్డ్ ఉంటే అక్కడ వాళ్ళకి ఎనర్జీ డిప్లీట్ కాదు. మరి అది తీసుకునే పద్ధతి ఎలాగా అంటే, మరి నాకు వచ్చిన సందేశం ప్రకారం నేను చేసే పద్ధతి ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టద్దు అంటే ఆగరు, అది ఆపలేని, అక్కడ అది నెగటివ్ జోన్లో వెళ్తుంది. మీరు పెట్టద్దు అదే ఒక ఇది. సో మనకు ఆ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే నాకేమొచ్చిందంటే, ఇవి నా శరీరం కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు, అంతా భగవంతునికి అర్పితం, హనుమంతునికి అర్పితం. ఆ పాదాలు హనుమంతుని వాళ్ళు పెట్టేటప్పుడు, సో హనుమ నువ్వు వాళ్ళకి ఎనర్జీ ఇవ్వు, వాళ్ళకి దీవించు అని చెప్తా. చెప్పినప్పుడు వాళ్ళు మొక్కినప్పుడు హనుమంతునికి మొక్కుతున్న ఫీలింగ్ వచ్చి హనుమంతుని లైట్ వాళ్ళ పైకి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు మాట్లాడొద్దు, వాళ్ళు వీళ్ళ దృష్టిలో ఉండాలి. నేను వాళ్ళ దృష్టిలోనే ఉంటే కదా ఇవన్నీ చేయగలుగుతాను. సో అప్పుడు కూడా నేను ఒకటేసారి పెట్టాలని కూడా చెప్పి వాళ్ళకి జ్ఞాన ప్రాప్తి రస్తు అని ఆయనే పంపిస్తాడు. సో జ్ఞానమే అన్నిటికీ మూలం. జ్ఞానంతోనే వారి ప్రాపర్ జీవన విధానాన్ని పోతుంది. సో అది అవుతుంది. అది అయ్యాక కాళ్ళు గడగడం. సో ఇట్లాగే నేను ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళు నన్ను భోజనానికి పిలిస్తే నేను చెప్పా, ఓన్లీ భోజనానికి అట్లా అయితే ఎనర్జీ, ఇప్పుడు ఎవరికైనా టైం వేస్ట్ చేయొద్దు, మనం జ్ఞానం పంచేవాళ్ళం. సో ఎవరికైనా కౌన్సిలింగ్స్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి పిలవండి, నేను అక్కడ కౌన్సిలింగ్స్ ఇస్తా అని చెప్పాను. ఒక 10 మందిని ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచారు. పిలిచినప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు పాద పూజకు రెడీ చేసుకున్నారు. అక్కడ వద్దనే స్థితి లేదు. ఎందుకంటే మనం అన్ని శరణాగతిలో ఉన్నప్పుడు అన్ని భగవంతుడు ఇచ్చినవి యాక్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడి కాంట్రవర్సీ, నాకు అన్ని యాక్సెప్ట్ చేసే విధానం నాది. ఆయనకు అంటాను ఏది కరెక్టో అదే నువ్వు అక్కడ చెయ్యి, నేను నన్ను అనిపించకు, అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ స్థానంలో పెట్టినప్పుడు అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సరే నువ్వే చేయించుకో, మధ్య నాకేం చేసేది ఉందని కూర్చున్నప్పుడు నేను ఏం చేశాను, ఆయన ఎనర్జీస్ అక్కడ పెట్టా, ఆయన పాదాలు. నేను కంప్లీట్ నా బాడీ అసలు నేను ఫీల్ అవ్వలేదు. ఒక 2-3 మినిట్స్లో ఆయన పాదాలు దర్శించుకున్నా. నేను కూడా వాళ్ళతో పాటు చేసుకున్నా పాద పూజ. చేసుకున్నప్పుడు ఆ రోజు నాకు వాళ్ళు అసలు అద్భుతంగా హనుమంతుని పాటలు పాడారు, రాముడు హనుమంతుడు ఉన్న పాటలు పాడారు. నాకు ఇంకా ధారాళంగా వాటర్ అవుతుంది. నేను నా ఫేసు అంతా తడిచిపోయాను నేను, అంటే ఆ డెవినిటీకి. నాకు అప్పుడు
రాముడు సీత మొత్తం రామ పరివారం, అప్పుడు విభూషణుడు వచ్చాడు. Hmm. ఫస్ట్ టైం నాకు విభూషణుడు రావడం జరిగింది. హనుమంతుడు విభూషణ్ అందరి దర్శనం వచ్చింది. ఇక్కడ హనుమంతుని పాద పూజ జరుగుతుంది, కానీ వాళ్ళందరూ వచ్చినట్టుగా దర్శనం వచ్చింది. ఆ రోజు నుంచి మన దాంట్లో విభూషణుడు వస్తున్నాడు ఆ పాద పూజ దగ్గర నుంచి. ఇంకా దాన్ని నేను నెగిటివ్ ఎట్లా తీసుకుంటా, అది ఎలా వద్దంటాం మనం. అట్లా అని నేనేం ఎంకరేజ్ చేయట్లేదు దీనివల్ల. అందుకని నాకు దాని గురించి ఎక్కడ చెప్పినా ఫొటోస్ రిలీజ్ చేయను, ఎందుకంటే అది ఆ రోజుకి అది వాళ్ళకి అట్లా అనిపించింది, అది నేను అలా జరిగింది. సో అలా అని ప్రతి ఒక్కరు చెయ్యాలని అది ఒక సిస్టమ్ లాగా పెట్టుకుని వాళ్ళకి మనసులోంచి ఒక శరణాగతి ఉంటే చాలు. ఇంకోటి మూడవది మనం అనుకున్నాం కదా యజ్ఞం అని. యజ్ఞానికి వచ్చే ఎనర్జీస్ వస్తాయి, కానీ అది మీరు తీసుకునే విధానం, ఇప్పుడు కాళ్ళు మొక్కినట్టుగా తీసుకునే విధానంగా తీసుకుంటే దానికి ఎన్నో ఎనర్జీస్, ఎన్నో శక్తులు, ఎంతో అదృశ్యంగా మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. అది మనకు తెలియని కూడా తెలియదు. అది కూడా రైట్ వేగా తీసుకుంటాం. దాన్ని బ్రీత్ ఇన్ ఫీల్ అయ్యి అన్ని పోతున్నట్టు ఫీల్ అయ్యి, ఇదంతా మీ ఫీలింగే మీ యొక్క సృష్టి, మేనిఫెస్టేషన్ లాగా. అదొకటి. పూజలు, దీపాలు. దీపం వల్ల, దీపం చూడడం వల్ల మనకు అందరికీ తెలుసు దీపం చూస్తూ మెడిటేషన్ చేయమని. సో దీపం వల్ల ఇంట్లో ఎంతో ఎనర్జీ పెరుగుతుంది. ఈవెన్ గంట, కర్పూరం నెగిటివ్ ఎనర్జీ తీస్తుంది, గంట నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో దయాలన్న పారిపోతాయి, కానీ మళ్ళీ వస్తాయి మనం కంప్లీట్ పైకి పంపకపోతే. సో ఇవన్నీ పెద్దలు ఊరికే పెట్టలేదు అకార్డింగ్ టు మీ. ఇప్పుడు స్వామి అయినా వాళ్ళకి ఎందుకు టైం వేస్ట్, ఇవన్నీ యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేపిస్తారు? భూమిని శక్తివంతం చేయడానికి, మనలో ఉన్న నెగిటివ్ ఆరా తీయడానికి. ఎందుకోసం వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఎందుకు వద్దన్నారంటే, ఎందుకంటే ఇప్పుడు ఒకటి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు, ఒకదాని మీద మీరు ఫోకస్ పెట్టి దాంట్లో మీరు ఉత్తీర్ణులు అయితే మిగతా అన్ని మీకు అర్థమైపోతాయి, మిగతా అన్నిట్లో ఉండొచ్చు. మీరు పూజలో ధ్యానం చేయొచ్చు, ధ్యానంలో పూజ చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని నేను పూజ చేసుకోవచ్చు. పూజ అన్నది నువ్వు దీపం పెడితేనే అన్నది లేదు. నా దీంట్లో నేనేం చేస్తాను, నా మెడిటేషన్లో హనుమంతుడు నా కొడుకులాగా నేను భావించి చేస్తాను, ఆయనకి సేవ చేస్తాను. నేను ఎప్పుడు ఆయనకి తల్లిని, ఏదైతే అది చేస్తాడు అని నా భావన ఉంది. ఆ భావనే పూజ కదా, ఇంకేంటి మళ్ళీ పూజ. అలా కూడా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. కానీ మీరు ఒకసారి ధ్యానంలో ఉత్తీర్ణులు అవుతే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. యజ్ఞం ఎలా చేయాలి, అది ఎలా తీసుకోవాలి, ఇవన్నీ అర్థమవుతాయి అని అంటారు. అంతేగాని మళ్ళీ దాన్నే పట్టుకుని మీరు ఓన్లీ మీరు శ్వాస మీదనే ఉండాలి, మిగతా ఏవి చేయొద్దు, అవన్నీ అంటరాని వాటిలాగా చూడడము, అది కూడా ఒక కారణమే. తప్పది. అది తప్పు అని చెప్పడం కూడా తప్పే. కరెక్ట్. మీరు అవన్నీ చేయకూడదు, వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి, అంటే అది వాళ్ళు దీంట్లో ఉత్తీర్ణ చేయడానికి ఆయన ఆ పర్పస్కి వచ్చాడు. ఆ ధ్యానంలోకి అందరిని తీసుకెళ్ళడానికి ఆయన పర్పస్ వేరు, ఇప్పుడు స్వామీజీ పర్పస్ వేరు, నాదో టైపు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. కానీ వీళ్ళు అంటే వీరిని ఈ విధంగా ఫోకస్ చేసి తీసుకెళ్దాం, వాళ్ళకి జ్ఞానం వచ్చి వాళ్ళకి అన్ని తెలుస్తాయి అని వీళ్ళు. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేశారు, దాన్ని పట్టుకున్నారు, మిగతా అన్ని చూడట్లేదు. సో పూర్తిగా దీంట్లోని పై స్థాయికి వెళ్ళట్లేదు, ఉన్నవి వదిలేశారు. కరెక్ట్. దీంట్లో పై స్థాయికి వెళ్ళినా అవన్నీ అర్థమయ్యాయి వాళ్ళకి, సూక్ష్మంగా ఏమున్నాయో అర్థమయ్యాయి. ఏమవుతుందంటే ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చక్ర ఓవర్ యాక్టివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓవర్ యాక్టివ్ అయితే ఏమవుతుంది, భౌతికంగా డబ్బుకు అట్రాక్ట్ అవ్వడమో, లేకపోతే ఆడపిల్లలకు అట్రాక్ట్ అవ్వడమో, ఇవన్నీ బాడీలో ఉత్తేజం అవుతాయి. ఇంకోటి వాళ్ళు కాలొత్తడంతో పాటు బాడీ, ఇవన్నీ స్టిమ్యులేషన్ అనమాట, బాడీ స్టిమ్యులేట్ అవుతారు. కంపారిటివ్లీ మెన్కి ఎక్కువ ఉంటుంది అది సహజంగానే, మెన్ తత్వం అని. సో దానివల్ల వాళ్ళు ఇంకో దిక్కు డైవర్ట్ అయిపోతున్నారు. సో మీరు వేరే దిక్కు డైవర్ట్ అయితే మీ చూపులు దాని మీదనే ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎద్దగా చేయాలి, మిమ్మల్ని పెంచాలని ఉండదు కదా. ఎవరు డబ్బిస్తారు, ఎవరు బాగున్నారు, ఇలాంటి దృక్పథంతో, అంటే నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అయ్యా, అందుకే పర్టికులర్గా చెప్తున్నాను. సో ఆ దృక్పథంతో చూస్తారు కదా, అంతే. అయితే దీనికి ఏం చేయాలంటే ప్రతి ఉమెన్ కూడా వాళ్ళ ఆత్మశక్తితో వాళ్ళు, ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు రిటర్న్ ఇవ్వు అది ఇవ్వు అంటున్నారు. అలా మరి పోలీస్కి వెళ్ళి చెప్దామంటే సొసైటీ, హస్బెండ్కి తెలుస్తుంది, ఇంకోసారి నన్ను ఎటు పంపించరు. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్తో ఉమెన్ బయటికి రావట్లేదు. ఇప్పుడు నేనేమన్నాను, నా ద్వారా నువ్వు చేయించుకో, నా శరీరాన్ని వాడుకో, ఆత్మను వాడుకో, బుద్ధిని వాడుకో. ఎట్లా వాడుకుంటారు? ఈ శరీరం హెల్దీ లేనిది, ఈ శరీరంలో జ్ఞానం లేనిది ఎట్లా వాడుకుంటాడు? ఎంతో కొంత అయితే ఆయన వచ్చి చెప్పినా కూడా నాకు ఆ శక్తి ఉండాలి కదా, మరి శక్తి ఇవ్వాలి కదా.
ఇప్పుడు మనం రిట్రీట్ చేస్తే నైట్ అంతా చేస్తాం, నైట్ అంతా అందరు మంచి పడుకునే షేప్ లో ఉంటారు. మా ఆయన అంటారు, మంచి వెళ్తున్నాం, ఫుడ్ పెడుతున్నాం, పడుకోబెడుతున్నాం, ఎందుకు రారు వాళ్ళు అంటారు మా ఆయన. మరి నేను పడుకుంటున్నాను అక్కడ. అప్పుడప్పుడు నాకు మెసేజ్ వచ్చింది లాస్ట్ టైం, నువ్వు ఎనర్జీస్ వాళ్ళకి ఇవ్వాలంటే నువ్వు వాళ్ళతో ఉండాలి, అంటే నువ్వు కూడా ఆ ధ్యాన స్థితిలో ఉండాలి అంటే సరే అని నేను 3 AM మెడిటేషన్లో 5 o'clock ధ్యాన స్థితిలోకి వెళ్తే నాకు ఫుల్ మొత్తం బాడీ అంతా హార్ట్ బీట్. నేను ఎప్పుడు ఒక దగ్గర హార్ట్ బీట్ ఫీల్ అయ్యి కానీ అన్ని చక్రాస్లో ఒక తెలియని హార్ట్ బీట్ ప్రకంపన లాగా, అది ఏంటి ఏమైనా అయిపోతుందా ఏంటి, ఇది నెగిటివ్ గా బీట్ చేస్తా అంటే ఒక భయం, అంటే ఒక లోపల ప్రకంపన అంటే ఒక మనకు భయం ఫీలింగ్ వస్తుంది కదా. నేను భయపడలేదు కానీ ఏంటి ఇలాంటి ఫీలింగ్ ఉంది, ఇది ఏమైతుంది, ఇంత నాలెడ్జ్ ఉండి కూడా నేను ఆ క్షణంలో నెగిటివ్ ఏం ఆలోచించలే, కానీ ఏమవుతుందన్న క్వశ్చన్ అయితే వచ్చింది. నా బాడీ కూడా ఇట్లా స్నేక్ లాగా ఊగింది. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ వీళ్ళ ఎనర్జీ చిన్నగా లేదురా బాబు, ఇప్పటిదాకా చేసిన ఎనర్జీ నా బాడీలో కుండలిని శక్తి, అది అంతకుముందు చాలాసార్లు నేను చీమల్లాగా పైకి రావడం అనంతా చాలాసార్లు ఫీల్ అయ్యాను. మరి ఇది కంటిన్యూస్గా ఇది అవుతుందా లేకపోతే ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుందా, ఇందులో స్టేజెస్ ఉంటాయా, ఇవన్నీ నాకు కొత్త. చూస్తే చాలామంది యూట్యూబ్లో అట్లా చూస్తే చాలామంది అది అయ్యేటప్పుడు భరించరాని నొప్పి చనిపోతారంట కూడా కొందరు. అంతకుముందు నాకు అమ్మో ఈ కుండని ఓపెన్ కాకపోతే బెటర్ కదా బాబు అనుకునేదాన్ని. ఇప్పుడు నేను శరణాగతిలో ఉన్నాయి, డస్ నాట్ మ్యాటర్ టు మీ నౌ, అది ఎప్పుడేదో అది అవ్వాలి. మన ఆలోచనలు అన్నీ శుద్ధి జరిగి మన శరీరం పూర్తి ఆరోగ్యకరంగా ఎలాంటి దుర్గుణాలు ఎలాంటి దుష్ట ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు ఏ ప్రక్రియ జరిగినా స్మూత్గా జరిగిపోతుంది. ఓకే, అనుమానాలు లేకుండా ప్లస్ ఆల్రెడీ చక్రాలన్నీ కూడా ఎలైన్ అయి ఉన్నాయి, పూర్తిగా శక్తివంతమై ఉన్నాయి కాబట్టి ఏది జరిగినా ఈజీగా జరుగుతుంది. అవన్నీ బ్లాక్స్ ఉండి ఒకేసారి దానినే బయటికి తీసుకెళ్దాం అనుకుంటే ఫోర్స్ కానీ దీంట్లో కానీ ఏది తట్టుకోలేకుండా అన్ని జరుగుతూ ఉంటుంది. మన ఏదైనా కూడా పాత్వే క్లీన్ గా ఉందనుకోండి, నీట్ గా వెళ్ళిపోతుంది వాటర్ కానీ, కూడా బలవంతాన చేస్తే లేదంటే ప్రాజెక్ట్ బదులైపోయినట్టుగా వాటర్ పేల్చడం జరుగుతూ ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు తప్ప ముందు దానికి ముందు చేయవలసినవి ఏమున్నాయి అవన్నీ కూడా మీకు అన్ని జరిగినాయి ఆల్రెడీ, అవన్నీ కూడా జరిగిపోయి మీరు హయ్యర్ సోల్గా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఇవన్నీ అందించగలుగుతున్నారు మాకు. నేనేమనుకుంటున్నా అంటే చిన్నప్పటి నుంచి ఆయన నన్ను తయారు చేసుకున్నాను అనిపించి, అంటే నేను బ్యాక్ వెళ్ళి చూసుకున్నాను నా లైఫ్ అంతా హిస్టరీ చూసుకుంటే హనుమంతుడు దృష్టి ఉండి, ఇప్పుడు నా చిన్నమ్మ డాక్టర్ శాలిని అన్నది, ఇద్దరం చెప్తాను టీచింగ్స్, ఆ అమ్మాయిని రెడీ చేసుకున్నాను, నన్ను రెడీ చేసుకున్నాను. అంటే ఒక వైష్ణవ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగేటప్పుడు జీయర్స్వామి లాంటి జీయర్స్వామి గురువు ఉన్నారు. నేను పెరిగేప్పుడు ఎంతమంది పిల్లలు రోజు వెళ్ళి ఆయనను దర్శించుకుని తీర్థం తీసుకుని ఆయన ప్రవచనం వెళ్ళి స్కూల్కి వెళ్ళగలిగారు చెప్పండి నాకు, ఎంతమంది వెళ్ళగలిగారు? వెరీ ఆడ్ కదా అది. అంటే ఇన్ని కోట్ల మందిలో నన్ను సెలెక్ట్ చేసుకోబడ్డాను అన్నది నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఎప్పుడూ నాకు ఆదిశేషునితో చాలా డ్రీమ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఆదిశేషుని ముందు అంటే సమతామూర్తి రామానుజుల ముందు చేసాము అన్న రిట్రీట్, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అది కూడా ఆయన కూర్చున్నది మన సైడ్ కూర్చున్నాడు, ఎక్కడైతే మనం రిట్రీట్ చేసాము ఆయనతో. నేను 5 ఏళ్ల వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడు కూడా వచ్చింది, కానీ అవి ఎందుకు గుర్తున్నాయంటే 5 ఏళ్ల వయసు అప్పుడు అరే అప్పుడు కూడా వచ్చాయని గుర్తున్నాయి, కానీ అవి గుర్తు నిజంగా అయితే ఉండేవి కాదు. అప్పుడు నేను ఆదిశేషంతో ఆడుకునేదాన్ని డ్రీమ్ లో. మిగతా వాళ్ళందరూ అనేవాళ్ళ పాము కలుస్తుంది 12 ఎక్కువ తలలు ఉన్నాయి అని. నేను అనేదాన్ని ఈయన నా దోస్తు అనేదాన్ని, అంటే ఒక జన్మలో మనము ఉన్నామని అర్థం కదా క్లియర్ కట్ గా. సో నాకు ఈయన ఫ్రెండ్, నన్ను ఏమన్నాడు అని అది పాము మీద పడుకునేదాన్ని, ఎగిరేదాన్ని, డాన్స్ చేసి కృష్ణుడిలాగా డాన్స్. అప్పుడు కృష్ణుడి కూడా అన్ని స్టోరీలు ఇని చూస్తాం కదా, మరి చూసానో లేకపోతే నేను మామూలుగానే సహజంగానే చేశాను తెలియదు. సో డాన్స్ చేసేదాన్ని, ఇష్టం ఉన్నట్టు ఆడుకునేదాన్ని. అట్లా నాకు ఎన్నో సార్లు పాములు నాకు ఫ్రెండ్స్ లాగా ఉండేవి, ఇంట్లో ఉండేవి, కలర్ పాములు నాతో పడుకునేవి, నాతో ఉండేవి. సో నాకు తర్వాత ఒక డ్రీమ్లో ఏం చూపించారంటే 500 ఏళ్ళు నేను వచ్చే ముందు పాము తలానికి వెళ్ళి నాలెడ్జ్ తీసుకొని వచ్చాను 500 years. అందుకే నాకు ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి నాగలోకాన్ని. సో అప్పుడు ఓకే అది కొంచెం అర్థమైంది. అయితే అట్లా నన్ను ఈ జీవితంలో మళ్ళీ మనము నాలెడ్జ్ పెంచుకోవాలంటే మనకు కొన్ని అనుభవాలు రావాలి, ఆధ్యాత్మికంలో ఉండాలి. సో నా జీవితంలో వచ్చిన ప్రతి సంఘటన
అది నేను టీచింగ్ మార్చుకున్నా. ఆ. సో నాకు డ్రీమ్లో అదే చెప్పారు, నీకు కర్మలు లేవు అంటే మనకి డ్రీమ్లో అడిగా ఇదెందుకైంది, నాకు లేట్ పిల్లలు ఎందుకు పుట్టారు, అదెందుకు నేను అనుభవించానంటే అవన్నీ టీచింగ్కి ఉపయోగించుకోవడానికి అనుభవించాను. ఇది కూడా అడిగా క్వశ్చన్, నేను ఉమెన్గా ఎందుకు వచ్చా, గురువులు అంటే మెన్ను వస్తారు కదా, మెన్నుగా అయితే ఈజీ కదా కొంచెం తిరగడానికి, ఇంట్లో కూడా ఇంత ఉండదు అంటే వాళ్ళు అన్నారు కాదు, నువ్వు నీ అనుభవాలని నువ్వు ఉమెన్ ఉద్ధరించడానికి తెచ్చుకున్నావు, అందుకే నీకు అనుభవాలని ఇవే అనుభవాలు నీకు టీచింగ్స్గా నువ్వు ఉపయోగించుకుంటావు, అందుకే శిక్ష కాదు శిక్షణ అంట కదా. నేను కొన్ని కర్మలు కాదు అనుభవాలుగా కొన్ని తెచ్చుకుంటాము, కొన్నేమో నేర్చుకోవడానికి అంటే కొన్నేమో మనలో ఉన్న అర్షద్ వర్గాలు రిలీజ్ చేసుకోవడానికి తెచ్చుకుంటాము. ప్రతిదీ కర్మ కాదు, కర్మ అనేది చాలా తక్కువ పర్సెంట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న దాంట్లో అనుభవించడం అంటే కొందరు మనుషులకి. సో నువ్వు అందుకని స్త్రీగా వచ్చావు వాళ్ళని హెల్ప్ చేయడానికి అని. ఇప్పుడు ఎవరెవరైతే బాధింపబడుతున్నారో ఎనీవే పిల్లలు పుట్టకుండాను కాదు, కర్మల వల్ల కాదు, మెన్ వల్ల కాదు, ఇంకోటి ఇంకా స్త్రీలకి ఎలాంటి కష్ట నష్టాలు ఉన్న సమస్యలు మీరు అర్థం చేసుకోగలుగుతారు ఒక మాతృ హృదయంతోనని మీకు. అందుకే నాకు పిల్లలు పుట్టడం కూడా ముగ్గురు పుట్టారు ఒకసారి. 1.5 year తేడాతో ముగ్గురు పిల్లలు 18 months అపార్ట్, ట్విన్స్, ముగ్గురు బాయ్స్. ఇమాజిన్ ఇక అది కూడా అమెరికాలో, హెల్ప్ ఉండదు. సో అన్ని నేనే అర్థం చేసుకొని నేనే చేయాలి. సో నాకు కొంచెం లేట్ పుట్టించాడు, ఎందుకంటే మెచ్యూర్డ్ సోల్ ఉంటుంది మదర్గా, మెచ్యూర్డ్, నేను చాలా మెచ్యూర్డ్గా చేసేవాళ్ళకి. సో దాన్ని నేను ఒక బుక్ రాశాను. ఆ బుక్ కనుక చదివితే పిల్లల్ని అద్భుతంగా పెంచగలుగుతారు. అందులో మన టీచింగ్స్తో అందరు ఎలా చేంజ్ చేసుకున్నారు వాళ్ళ అనుభవాలు రాశారు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని ఎలా పెంచాను రాసా, అది నా జీవిత చరిత్రనే ఆ బుక్, కానీ నా జీవితం కాదు. పిల్లల్ని ఎలా పెంచాలి ఎగ్జాక్ట్లీ, నా పిల్లల్ని ఒక్కొక్క స్టెప్పులుగా వాళ్ళు వచ్చి ఫోన్ అడిగితే ఏం చెప్పి దాన్ని కొనివ్వలేదు, అది వాళ్ళ డెసిషన్తో వాళ్ళే నో అన్నారు. కోక్ అడిగితే ఎలా, అలా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్. ఇప్పటి వాళ్ళకి చాలా అవసరం అది ఆ బుక్, నేను హైలీ రికమెండ్ చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఈ ఆస్ట్రల్ హీలింగ్ మీద బుక్ రాసి మనం ఆల్ ఓవర్ ప్రపంచవ్యాప్తంగా ఆ బుక్ వెళ్ళిందని అందరికి డ్రీమ్స్ వచ్చాయి ఫ్యూచర్. సో ఇప్పుడు అది రాయాలి నేను నెక్స్ట్. మీరు రాసిన ఇప్పుడు రిలీజ్ అయిన పుస్తకం పిల్లలను పెంచడం ఎలా అండి? అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఇంగ్లీష్ తెలుగు రెండు ఉన్నాయి. అంటే పిల్లల్ని జ్ఞానవంతులుగా ప్లస్ స్పిరిచువల్గా అలాగే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకునేలాగా పెంచడానికి ఉంది ఆ బుక్. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఓన్గా డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు రిట్రీట్స్కి వచ్చే వాళ్ళని నేను కొడుకుని ఒక క్వశ్చన్ అడిగితే తల్ల ఆన్సర్ చేస్తాను. 18 ఏళ్ళ కొడుకుని, 16 ఏళ్ళ కొడుకుని, 5 ఏళ్ళ కొడుకుని, 8 ఏళ్ళ కొడుకుని, బిడ్డని తల్లి ఆన్సర్ వస్తుంది. నువ్వు చెప్పొద్దమ్మా అని మళ్ళీ క్వశ్చన్ అడిగితే ఆమె ఆన్సర్ చేస్తాను. నువ్వు చెప్పొద్దమ్మా నేను చెప్పా కదా అని ఆన్సర్ చేస్తే మళ్ళీ ఈవెన్ పంపించేస్తే ఈయన నోట్లోంచి గూతెళ్తుంది. అంటే ఇక్కడ ఏం పెంచుతున్నాం, ఈ ఒక్కటి చాలు ఆత్మశక్తిని క్షీణింపజేయడానికి. పిల్లలు వాళ్ళ ఓన్ ఐడెంటిఫికేషన్ అంటే ఓన్ రెస్పాన్సిబిలిటీతో డెసిషన్స్తో పెరగాలి. అది అంటూ ఒక శక్తి ఉంటుంది, వాళ్ళు వచ్చినటువంటి కారణం కూడా ఉంటుంది. సో వీళ్ళు సర్ప్రైజ్ చేస్తారు, అది అక్కడ మేజర్గా మనకు అయ్యే నష్టం. అలా జరిగి అది ఒకసారి బ్లాస్ట్ అయ్యి వ్యసనాల బారిన పడడము, రకరకాలుగా ఈ పిచ్చిగా అరుస్తున్నారు పేరెంట్స్ మీద. అంటే ఎందుకు అరుస్తారు, చిన్నప్పటి నుంచి సర్ప్రైజ్ చేశారు మీరు వాళ్ళ ఫీలింగ్స్ని. ఇది పెద్ద సబ్జెక్ట్. ఆ బుక్ లో మొత్తం ఉంది. బుక్ చాలా పెద్దది, ఇంకా సింపుల్, చిన్నది, ఈజీ. నా పద్ధతులన్నీ అరటిపండు వస్తే నేనే కొరుకుతా, నేనే మింగుతా వాళ్ళ కోసం. అలా ఉంటాయి మన పద్ధతులు. మామూలుగా అయితే పాత రోజుల్లో ఒలిచి పెట్టే వరకు ఉండేది, మీరే వాళ్ళ తరపున తింటున్నారు కూడా, మింగుతున్నారు. అట్లా ఉంది మన పద్ధతులు. వేటు మోక్ష, అందుకని ఈజియెస్ట్ అనమాట. చెప్పుకున్న రాకెట్ లాగా మనకు వేటు మోక్షానికి తీసుకెళ్తుంది. అంటే 4వ తరం నుంచి 9వ తరానికి మన దాంట్లో ఉంటే తీసుకెళ్తుంది. రోజు అటెండ్ అవ్వి శక్తిని పెంచుకోవాలి.